హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. థాయిలాండ్కి వెళ్దామని ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇదే మన పట్టాయలోని హోటల్ అండి, ఎల్కే గ్రాండ్ ఎంపైర్. సూపర్గా ఉంది, చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది రూమ్ అయితే. హోటల్ ముందు అయితే గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా అన్నీ ఉంటాయి, చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే మనం ఇక పట్యాలోని టైగర్ షోకి అయితే వెళ్దాం. టైగర్ షో అయితే మామూలుగా లేదు అసలు. వాడిని ఏం చేస్తుందని నాకే భయం వేస్తుంది అసలు. వాడు ఎలా ఆట ఆడిపిస్తున్నాడు, ఒక రకంగా ఆట ఆడిపిస్తున్నాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడం, అది ఫల్టీలు కొట్టడం, అన్నిటి వెరైటీగా చేపిస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. షో అంటే ఇలాగే ఉండాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రింగ్ నుంచి జంప్ చేయడం కానీ, టైగర్ని ఫల్టీలు కొట్టడం కానీ, టైగర్ షో మాత్రం అదిరిపోయింది. వాడు ఎలా చెప్తే అలాగే ఉంటుంది అది. టైగర్ షో అయిపోయాక క్రొకడైల్ షోకి అయితే వచ్చాము. ఈ క్రొకడైల్ షో మామూలుగా లేదు. ఇది కూడా తన తలకాయ లోపల పెట్టేస్తూ ఉంటాడు, ఓ రకంగా ఆడుకుంటున్నాడు. రయ్యమని జారుకుంటూ వచ్చి దాని తలకాయ నోట్లో పెట్టేస్తాడు. వాడిని ఎక్కడ మింగేస్తున్నాం, వానికంటే ఎక్కువ టెన్షన్ మాకే ఉన్నది. కానీ ఈ షో కూడా చాలా అద్భుతంగా ఉంది. మన కొండచెలను మెల్ల వేసుకొని తిరుగుతున్నాడు. టైగర్ షో అయ్యాక, అలాగే క్రొకడైల్ షో అయిపోయాక మనం టైగర్ని ఫోటో దిగడానికి అయితే వచ్చాము. ఇప్పుడు మనం పట్టాయలోని షిప్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఈ షిప్ ఇప్పుడు మనకు పారాసైలింగ్కి వెళ్ళే ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మనం కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తాం. ప్రజెంట్ పారాసైలింగ్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మనం ఆ పారాసైలింగ్ అయితే మనం చేద్దామండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మనం కోరల్ ఐలాండ్ వెళ్తాం. ఇప్పుడే మనం పారాసైలింగ్ యాక్టివిటీ చేసుకొని కోరల్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. కోరల్ ఐలాండ్ అయితే మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాటర్ అయితే. బీచ్ రోడ్ అయితే మామూలుగా లేదు మామ, సూపర్గా ఉంది. ఈ బీచ్ రోడ్లో అమ్మాయిలు అయితే మామూలుగా లేరు మామ, సూపర్గా ఉన్నారు ఒక్కొక్కరు. మనకి ఈ బీచ్ రోడ్లో అయితే స్కామ్లు అయితే ఎక్కువ జరుగుతాయి మామ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక్కొక్కరు 1000 రూపీస్ తీసుకుంటారు, వాళ్ళు ఇక్కడ రూమ్లోకి తీసుకెళ్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన పని అంతే. ఈ బీచ్ రోడ్ నుంచి కొంచెం ముందడికి వెళ్తే వాకింగ్ స్ట్రీట్ అనేది ఉంటుంది. అక్కడ పబ్బులతోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంజాయ్మెంట్ అంటే మామూలు ఎంజాయ్మెంట్ ఉంటుంది. తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, డ్యాన్సులు గీన్సులు ఓరెత్తిపోతుంది. మన ఇండియన్స్ అయితే బీచ్ రోడ్ నుంచి వెళ్ళి వాకింగ్ స్ట్రీట్ వరకు ఇప్పుడు మనం బిగ్ బుద్ధా టెంపుల్కి అయితే వచ్చేసాము. పట్టాయలోని థాయిలాండ్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు బుద్ధుడైతే. లొకేషన్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. అలాగే వివిధ రూపాల్లో ఉంటాడు ఇక్కడ బుద్ధుడైతే. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ పక్కనే మనకు చిన్న ధ్యానం కూడా ఉంది, అక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ దగ్గరలోనే మనకు పట్టాయ సిటీ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మాకు లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు. సీ అంతా మనకు కనిపిస్తుంది, సముద్రం మొత్తం మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ లొకేషన్కి వెళితే, ఆ లొకేషన్కి వెళ్ళాక ఆ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. ఒక్కరు వాళ్ళే కనిపిస్తారు. 90% మన ఇండియన్సే ఉన్నారు ఇక్కడ. ఆఖరికి వర్క్ చేసే వాళ్ళు కూడా ఇండియన్సే ఉన్నారు పబ్లలో, అక్కడక్కడ చిన్న చిన్న కొట్లల్లో.
ఈ వాకింగ్ స్ట్రీట్లో మాత్రం డీజే సౌండ్తో మారి మోగుతుంది. ఏ స్కాములు జరగకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే హనీ 1, హనీ 2, హనీ 3 ఈ 3 ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సూపర్గా ఉంటుంది. అక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీ ప్రకారంగా మనం చూస్ చేసుకోవాలి. స్టార్టింగ్ ప్రైస్ 2200 బాట్, అంటే 6600 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. లాస్ట్ 6000 బాట్ వరకు ఉంటుంది. 6000 బాట్ అంటే మనకి 18000 దాకా పడుతుంది. కానీ మనకు చాలా సేఫ్టీ ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏముండదు, అంతే వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మాత్రమే ట్రై చేయండి. వేరే ఎక్కడైనా ట్రై చేస్తే మనం స్కామ్లో ఇరుక్కుంటాం. డెడ్ ఎండ్ వరకు అయితే షిప్ అయితే మనకు ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంతా చూసుకుంటూ రావాలి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో కూడా మన ఇండియన్సే ఎక్కువ కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మనకు తెలియకుండానే కొంతమంది ఫోటోలు తీస్తారు. ఆ ఫోటో అక్కడికి వచ్చాక మనం చూస్తే ఒక సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఒక ఫోటో 100 బాత్ తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళ సంగీత ప్రాక్టికల్ అనుకుని చాలా సర్ప్రైజ్ అది మనకు. ఇక్కడ ఏదో ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన తాటి ముంజలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా తాటి ముంజలు దొరకడానికి గ్రేటే. పురుగుల ఫ్రై, అన్ని రకాల పురుగుల ఫ్రై. రకరకాల చేపలు. ఆ పక్కనే మళ్ళీ పురుగులు వచ్చాయి. అమ్మో, ఇవేం పురుగులు అని ఎవరు తింటారు? ఇవి ఒక రకంగా ఉన్నాయి. తేళ్ళు, వీళ్ళు అమ్మో ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ ఏవి చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడే మనం సఫారీ వరల్డ్కి వచ్చాము, బ్యాంకాక్. ఇది ఒక అడ్వెంచర్ లాగా చాలా బాగుంటుంది. ఇది కూడా మన లోపలికి వెళ్ళుడితోనే రంగురంగుల చిలుకలు మన స్వాగతం పలుకుతూ ఉంటాయి. సౌండ్స్ అయితే మామూలు చేయవు. చిన్నపిల్లలు తీసుకొస్తే ఇంకా చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ పక్షులు ఉంటాయి ఇక్కడ మనకు. ఇప్పుడు మనం వరంగల్ షో అయితే చూడడానికి వచ్చాము. మంచిస్తోనైతే మంచి బాక్సింగ్ ఉంటుంది. ఇది కూడా ఫన్నీగా ఉంటుంది, చాలా గుర్తుగా అనిపిస్తుంది. ఇది కూడా పిల్లలు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. వరంగల్ షో చూసుకొని మనం బయటకు వస్తుంటే ఈ పెద్ద మన నీటి గుర్రాలు అయితే కనిపించాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చిన్న అయితే ఇంకా ముందట ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఆ తర్వాత మనం ఎలిఫెంట్ షోకి అయితే వచ్చేసాము. ఈ షో కూడా మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో యాక్టింగ్ చేస్తుంటే అవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా షో. దాని మీద కూర్చోవడం కానీ, ముఖ్యంగా పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్ డ్యాన్స్, అలాగే మధ్యలో ఈ లేడీస్ వచ్చి డ్యాన్స్ చేయడం కానీ చాలా భలే ఉంటాయి. ఆ మధ్యలో ఆ లేడీస్ వచ్చి థాయ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మన ఇండియా టైప్లో చాలా భలే ఉంటుంది. ఇప్పుడైతే ఎలిఫెంట్ అయితే పెయింటింగ్ అయితే వేస్తుంది. చాలా బాగా వేస్తుంది. ఈ పెయింటింగ్ 1000 బాట్స్, అంటే 3000 రూపీస్. ఏమన్నా పెయింటింగా చూడండి, ఎంత బాగుంది. మామూలుగా లేదు అసలు. దీన్ని కూడా వేలం పాడబెట్టారు.
భలే ఉన్నాయండి, ఆరెంజ్ కలర్లో. అలాగే ఫిష్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ ఫిష్ ఉన్నాయి. మనకి ఇక్కడ లంచ్, అందుగురించి బ్యూటిఫుల్ వీడియో వచ్చింది. ఇప్పుడే మనం లంచ్కి అయితే వచ్చేసాము. అందరు ఇండియన్సే ఉంటారు ఇక్కడ మనకైతే. దీని తర్వాత మనమైతే షోకి వెళ్ళాము, డాల్ఫిన్ షోకి. చాలా బాగుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆడుతుంది. షేక్ హ్యాండ్ ఇవ్వడం, డ్యాన్సింగ్ చేయడం, ఆ డాల్ఫిన్ మీదనే వాళ్ళు రైడింగ్ చేయడం, ఆ తర్వాత బాల్స్ కొట్టడం డాల్ఫిన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా. ఈ షో కూడా మనం చాలా ఇది ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది మనకు.ในท่า opposite show นะครับได้ใช้ได้นานราวๆประมาณสัก10 นาทีได้ 10 ปี ไว้10 นาทีในชีวิตธรรมชาติเสียงปรบมือให้กับఇప్పుడైతే మనం అండర్ వాటర్ సీకి వచ్చాము. అండర్ సీ వాకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫిష్కి మనం బ్రెడ్ గిట్లా తినిపించుకుంటూ దాంతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. మనకి ఇక్కడైతే 15 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం బ్యాంకాక్ వచ్చేసాము. ఇదే మన బస్సు, ఇది మన హోటలు. ఈ అమ్మాయి మనకు టూర్ గైడ్ అండి, జిమ్మి. చాలా మనకు బాగా కోఆపరేట్ చేస్తుంది, చాలా సందడి చేస్తూ మనం చాలా ఆనందించింది ఈ అమ్మాయి. ఇప్పుడు మనం బ్యాంకాక్లోని వాటర్ గేట్కి అయితే వచ్చాం. పెద్ద షాపింగ్ మాల్, చాలా పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ప్రైస్ కూడా మనకు తక్కువ ఉంటాయి. ఈ షర్ట్స్ చూసారు కదా, ఇది జస్ట్ 100 బాత్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఒక్కొక్క షర్ట్స్ అయితే. క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగుంది. 100 బాత్ అంటే 300 రూపీస్ పడుతుంది మనకు. స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు 100 బాత్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. నేను కూడా తీసుకున్నాను. బ్యాంకాక్లోని ఇందిరా స్క్వేర్ పక్కన ఇవన్నీ వ్యూ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎత్తైన బిల్డింగ్స్, ఆ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు వీళ్ళు.